ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రణవానంద ప్రభుజీ అయితే ఉన్నారు. ఇస్కాన్ సంస్థలో అటు సేవ చేస్తూ అలాగే యూట్యూబ్ పరంగా, ఇన్‌స్టా పరంగా మనకి కృష్ణతత్వం గురించి బోధిస్తూ ఉంటారు. గురువుగారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ. నమస్కారం అండి. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు మనం కృష్ణతత్వం గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది బొట్టు. తిలకం ఏదైతే ఉందో అది పెట్టుకోవడానికి ఎందుకు ఇంత సంకోచిస్తారు? ఇప్పుడు నార్మల్ ప్రజలలో చాలా మంది దగ్గర ఈ ప్రాబ్లం ఉంది. అయ్యో, ఎవరన్నా ఏమన్నా అంటారేమో. మరి ముస్లిమ్స్ బుర్కా వేసుకోవడానికి బాధపడట్లేదు. ఇటు క్రిస్టియన్స్ వాళ్ళ ఏదైతే వైట్ కలర్ కోట్ ఉంటుందో అది వేసుకోవడానికి బాధపడట్లేదు. మన వాళ్ళు ఎందుకు స్వామి ఇలా ఉన్నారు? మన వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవం ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే దాని యొక్క ముఖ్యత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం, ఏ తప్పు పని చేయటంలో సంకోచించని వాళ్ళు, రోడ్డు పైన సిగరెట్ తాగడానికి సంకోచించని వాళ్ళు, పబ్లిక్ ప్లేసెస్లో తాగడానికి సంకోచించని వాళ్ళు పబ్లిక్గా తిలకం పెట్టుకొని, ధోతి కుర్తా వేసుకొని, శిఖ పెట్టుకొని, చీర కట్టుకొని వెళ్ళడానికి ఎందుకు సంకోచించాలి? ఎందుకు అని అంటే మనకి మన యొక్క సంస్కృతి ఎంత కష్టపడి మన పెద్దలు అందించారు అనే విషయం తెలియదు. ఎన్ని తరతరాలు కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలని 1000 సంవత్సరాల యొక్క ఇన్వేజన్ని తట్టుకొని మన సంస్కృతి నిలబడింది. ఎందుకంటే వాళ్ళ నిష్ఠ, వాళ్ళ ప్రేమ, వాళ్ళ యొక్క కమిట్మెంట్ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల అంత గొప్పగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మనకు ఒక చిన్న ఏదో సీరియళ్ళల్లో చూసామని, సినిమాలలో చూసామని, మన యొక్క ఫ్యాషన్ అని ఇలా ఇలా అని మనం ట్రెడిషనల్ నుంచి ఒక వెస్టర్నైజ్డ్ ఎన్వైరన్మెంట్కి మనం మారిపోతూ ఉన్నాం అనమాట. కానీ దానివల్ల వచ్చేదేం లేదండి. నిజంగా చెప్పాలి అని అంటే మన భారతదేశం యొక్క గొప్పతనం మన సంస్కృతిలో ఉంది. భారతదేశం అంటే ఏదో బౌండరీస్ ఉండి ఇక్కడిక్కడ బౌండరీస్ కోసం పొట్లాడుతున్నా, అది వెరీ గుడ్. ల్యాండ్ కూడా మన భారతదేశం. దానికంటే భారతీయత, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన కట్టు, మన బొట్టు, మన యొక్క ఆహారం, మన యొక్క ధర్మం, మన యొక్క విలువలు, మన ఆలయాలు, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే పరిరక్షిస్తామో అప్పుడే మనకి తెలుస్తుంది. కానీ ఒక్క విషయం మనసులోంచి తీసేయాలి. ఏంటి అని అంటే, మనము తప్పకుండా, నేను కూడా ఇంజనీరింగ్ చదివేటప్పుడు మాకు కూడా ఇలా, నేను కూడా నామం పెట్టుకొని వెళ్ళేటప్పుడు అనేవాళ్ళు అనమాట, ఓ పంతులు గారు వస్తున్నారు ఇప్పుడు అని అంటారు. కానీ బాధ, ఇప్పుడు పంతులు అని అంటే బాధపడాల్సిన అవసరం, వాళ్ళు అలా తక్కువ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది మనం అనుకుంటున్నాం అది తక్కువ అని, కానీ అది నిజంగా తక్కువ, చాలా గొప్ప విషయం. ఓ వీళ్ళేదో ఎప్పుడు కూడా దేవుడు దేవుడు అంటారు, చాలా గొప్ప, మంచిదే కదా. దేవుడు దేవుడు అనకపోతే ఇంకేమంటామండి. కాబట్టి ఇవన్నీ మన మనసులో ఉండే భావనలు తీసేయాలి. ఎవరేమనుకున్నా సరే మనకి భగవంతుడితో సంబంధం, మనకి ఆ స్వామి చూడాలి, మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనే సంకల్పం మన దగ్గర ఉందనుకోండి. మీరు అన్నారు మిగతా మతాలకు చెందిన వాళ్ళు ఎంత దృఢంగా ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకు అనట్లేదు? వాళ్ళని అనరు అంటారా? వాళ్ళని కూడా అనే ఉంటారు. కానీ వాళ్ళకి నా ధర్మం ముఖ్యం, నా సంస్కృతి ముఖ్యం అని వాళ్ళ సంకల్పం ఉంది. కాబట్టి దాంట్లో పేరెంట్స్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్, టీచర్స్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టడానికి ఒక సంకల్పం చేసుకుంటే కలిసి అందరం కూడా దాన్ని సాధించవచ్చు. ప్రభుజీ, అలాగే ఇప్పుడు భగవద్గీత లేదా మనం ఏదన్నా దేవుడికి సంబంధించిన పుస్తకాలని చదవడానికి ఒక చిన్న అమ్మాయి, ఒక 20 ఏళ్ళ అమ్మాయి ముందుకు వచ్చింది అనుకోండి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఈ వయసులో చదవాల్సింది కాదు అని అంటారు. అసలు నిజానికి భగవద్గీత కానివ్వండి లేదా ఏ పురాణాలైనా ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి? కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ అని మన శాస్త్రం చెప్తుంది. కౌమారాత్ అంటే 5 సంవత్సరాల నుంచి, ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ, మీరు చెప్పినట్టు గీతా భాగవతాలు ఎప్పటి నుంచి చదవటం స్టార్ట్ చేయాలి అని అంటే 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే, ఇప్పుడు చాలా మంది పిల్లల గురించి పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తారండి, ప్రభుజీ మా పిల్లవాడు మా చేతుల నుంచి బయటకు వెళ్ళిపోయాడు, అసలు ఏం మాటినట్లేదు, అల్లరి, ఏ సామాన్ కనిపిస్తే ఆ సామాన్ కింద పడేసి రగ్గొట్టేస్తాడండి, అసలు ఫోన్ లేకపోతే అసలు ఉండలేనండి, అసలు చదువుకోవట్లేదండి. ఇంతకు ముందు యూత్ గురించి కంప్లైంట్ చేస్తూ ఉండేవారండి, ఇప్పుడైతే చిన్న పిల్లల నుంచి కంప్లైంట్ చేస్తున్నారు. నేను వాళ్ళని, ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు అండి, మా అమ్మ నాన్నగారు ఏదైనా అన్నారనుకోండి, మేము చాలా జాగ్రత్తగా భయంతో ఉండేవాళ్ళం. ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లల గురించి భయపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో, ఏం చేసుకుంటాడో తెలియదు. నిజంగానే ప్రభుజీ. కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? మరి మీరు
మీరు చూపించే సినిమాలు, సీరియళ్ళు, మీరు చూపించే అలవాట్లు, మీరు చూపించే ఫోన్ వీటి వల్లే కదా. ఒక చిన్న పిల్లవాడు ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు ఒక వారం రోజుల ముందు. మా పిల్లవాడు ఏమన్నా అన్నారనుకోండి, తలుపేసేసుకుంటాడు లోపలికి వెళ్ళి, ఏం చేసేసుకుంటారు అని భయమవుతుంది ప్రభుజీ. ఆయన అంటాడు, మమ్మల్ని బెదిరిస్తున్నారు ప్రభు, నేను ఇది చేసేసుకుంటాను, అది చేసేసుకుంటాను అంటే. నేను అన్నాను, ఏం చదువుతున్నాడమ్మా, ఏ ఇంజనీరింగా, డాక్టరా అంటే ఏమంటున్నారు తెలుసా అండి వాళ్ళు, మా పిల్లవాడు 5th క్లాస్లో ఉన్నాడండి అన్న. అంటే వీడికి ఇవన్నీ ఎలా తెలుసండి? ఇలా బ్లాక్మెయిల్ చేయొచ్చు పేరెంట్స్ని, ఇలా సూసైడ్ అని ఉంటుంది, తలుపులు వేసేసుకోవడం, ఫ్యాన్ కి నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, ఇవన్నీ ఎక్కడి నుంచి పెట్టారు? మనమైతే మీరైతే మాట్లాడట్లేదు ఇంట్లో తల్లిదండ్రులు, కానీ మనం చూపించేవి ఎలా ఉన్నాయి, మనం తీసుకెళ్లే ప్రదేశాలు ఎలా ఉన్నాయి. కాబట్టి 24 గంటలు మన ఇంట్లో సీరియల్లు పెట్టేసుకుని ఉన్నాం అనుకోండి, అత్త కొడలు గొడవలు, వాళ్ళిద్దరు గొడవలు, ఇవన్నీ చూస్తే అవే మనసులోకి వచ్చేస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నారు ఎందుకు చదవనివ్వట్లేదు అంటే, వాళ్ళు బాగుపడితే చూడకుండా ఉన్న వాళ్ళు మాత్రమే చదవనివ్వరు. లేదు, మా పిల్లలు మంచి మార్గంలో వెళ్ళాలి. అందుకే మీరు పూర్వకాలంలో చూస్తే గురుకులానికి 5 సంవత్సరాలకప్పుడు పంపించేవాళ్ళు అనమాట. చిన్న పిల్లలు గురుమాత వాళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో పెరిగి ఎన్ని మంచి విషయాలన్నీ నేర్చుకొని సమాజానికి, దేశానికి, కుటుంబానికి మంచి చేసే వాళ్ళలా తయారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి అసలు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు చాలా మందిలో ఆ పరివర్తన వస్తుంది కూడా, నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము తీసుకునే కిడ్స్ క్లాస్లోనే సుమారుగా చాలా మంది పిల్లలు వస్తారు. ఎంత బాగా వింటారో అసలు. వాళ్ళు అడిగే ప్రశ్నలు మేము చెప్తామండి చాలాసార్లు, పెద్దలు అడిగే ప్రశ్నల కంటే చాలా మెచ్యూర్ ప్రశ్నలు చిన్నపిల్లలు అడుగుతారు. వాళ్ళకుండే ఆలోచనలు, వాళ్ళకుండే ఆ వ్యక్తిత్వం, అదంతా కూడా మీ పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లల గురించి నేను చెప్తే, దే ఆర్ ఫార్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ మోర్ ఎవాల్వ్డ్. వాళ్ళకి అర్థమయ్యే విషయాలు కొన్నిసార్లు మేము చూస్తాం ఒక క్లాస్లో, మా క్లాసులలో అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి 90 years వరకు అన్ని వాళ్ళు అటెండ్ అవుతారనమాట. కానీ మేము చూస్తాం ఈ పిల్లలకి ఎంత షార్ప్ అంటే, వాళ్ళు ఎంత ఈజీగా కాన్సెప్ట్స్ అన్ని గ్రాస్ప్ చేసుకుంటారనమాట. కాబట్టి మీ పిల్లలకి అంత శక్తి, అంత ఎవాల్వ్డ్గా ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించండి. నేను చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచిన పిల్లవాడు ఇప్పుడు నన్ను తీసుకెళ్లి బలవంతంగా వృద్ధాశ్రమంలో వదిలేశారు. ఇలాంటి దుస్థితి ఏ తల్లికి రాకూడదు అని ఆవిడ రీల్లో మాట్లాడటం జరిగింది. అలానే అక్కడ ఉండే పేరెంట్స్ అందరు కూడా ఆల్మోస్ట్ అలానే చెప్తూ ఉన్నారన్నమాట. ఎందుకు ఈ దుస్థితి కలిగిందంటున్నారు? మీరు చూపించే విషయాలు, మీరు ఆయనకుండే ఎన్వైరన్మెంట్, అదే గీతా భాగవతాలు చదివింటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే కృష్ణుడు ఎంత చక్కగా తల్లిదండ్రులను చూసుకున్నాడు, రాముడు ఎంత కట్టుబడి ఉన్నాడు తల్లిదండ్రుల యొక్క మాటకి. ఇంకా కృష్ణుడు కాబట్టి మీ చేతుల్లో ఉందండి మీ పిల్లల్ని మీరు గీతా భాగవతాలు చదివిస్తారా లేదా సినిమాలకు చూపిస్తారా. కాబట్టి మీరు ఏది చేస్తే అలాగే మీతోట అవుతుంది, గుర్తుపెట్టుకో. అవును, అంటే ఇంకా భాగవతం చదివితే అసలు తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి అనే విధానం ప్రతి ఒక్క విషయం అండి. తల్లిదండ్రులు, మన యొక్క సమాజం, మన యొక్క దేశం, మన యొక్క ధర్మం, మన యొక్క కుటుంబం, భార్య, పిల్లలు, ప్రతి ఒక్కటి సెట్ అవ్వాలి అంటే శాస్త్రమే దానికి సొల్యూషన్ ఇచ్చేది, ఇంకా ఏది కాదు.